లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలని ఎన్నికల సిబ్బంది అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే విజయవాడలో ఒక లయోలా కాలేజీలో మహిళలకు సంబంధించి మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఆంధ్ర లయోలా కాలేజీలో ప్రస్తుతం ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ సిద్ధమవుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అత్యంత అంటే ఒక అలంకరణ అటు బెలూన్స్తో పాటు పూలతో అలంకరణ చేసి ఓటర్స్కి, మహిళా ఓటర్స్ స్వాగతం పలుకుతూ వాళ్ళంతా కూడా దీన్ని సిద్ధం చేస్తున్నారు. లోపల బెలూన్స్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. అంటే పోలింగ్ స్టేషన్ ఎంత ఆహ్లాదకర వాతావరణం అంటే ఓటర్స్ అంతా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసుకోవచ్చు అనే భావనలోనే ఈ పోలింగ్ కేంద్రాన్ని, మహిళలకు సంబంధించిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. లోపలంతా కూడా బెలూన్లతో అలంకరించి ప్రత్యేకంగా ఇక్కడ పింక్ కలర్ వాతావరణం ఉండేలాగా లోపల చూడొచ్చు. ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలో వేసే విధంగా ఈ మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ లోపల ఇంకా ఈవీఎంలు అయితే ఇక్కడికి తరలి రాలేదు. ఇక్కడికి లోపలికి వచ్చి మహిళలు తమ ఓటు హక్కుని ఇటువైపుకి వచ్చి ఇక్కడ ఈవీఎంలు పెడతారు. ఈవీఎంలు పెట్టిన చోట వాళ్ళు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికీ ఈవీఎంల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతానికి ఇక్కడి ఆంధ్ర లయోలా కాలేజీలోని మోడల్ పోలింగ్ స్టేషన్కి అయితే ఇక్కడికి ఈవీఎంలు వస్తాయి. వచ్చిన తర్వాత ఇంకా ఈ లోపల ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ని తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఒకసారి అటు చూస్తే కనుక బెలూన్స్తో పూర్తిగా ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మహిళలకు సంబంధించిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. మహిళా ఓటర్లందరూ కూడా ఇక్కడ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ మహిళా మోడల్ పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్ సిద్ధం చేస్తారు. మరోవైపు భద్రతాపరమైన సంబంధించిన అన్ని సీసీ కెమెరాలు కూడా అక్కడ లోపల ప్రొవైడ్ అయితే చేశారు. చూడొచ్చు, లోపల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇటువైపున ఈ రూమ్లో కూడా ఓట్లు వినియోగించుకునే విధంగా బెలూన్స్తో అందంగా అలంకరించిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా అయితే విజయవాడతో పాటు కొన్ని ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా మోడల్ పోలింగ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ లోపలికి వచ్చేటప్పుడు ఒక ద్వారం లాగా ఇక్కడ లోపల ఇలా బెలూన్స్ చుట్టూ ఆ తర్వాత పూలతో అలంకరించి లోపలికి ఓటర్స్కి స్వాగతం పలుకుతారు. ఇలా పూర్తిగా అక్కడి నుంచి ఎంట్రీ పాయింట్ చూస్తే కానీ అలాగా ఒక గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళకి స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేయడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పోలింగ్ స్టేషన్ అయితే సాయంత్రానికి సిద్ధమవుతుంది. ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ శాతం ఈ నియోజకవర్గానికి వచ్చి ఓటు హక్కు వినియోగించిన అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.